హాయ్! చూసారు కదా ఎంత వర్షం పడుతుందో. ఈ వర్షాకాలంలో చాలా తియ్య తియ్యగా, పుల్ల పుల్లగా మనకి లభించే పళ్ళేంటివి? ఒకసారి ఆలోచించండి. ఓహ్! మర్చిపోయాను. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! ఆల్బక్రా పళ్ళు. ఈ ఆల్బక్రా పళ్ళల్లో ఎలాంటి పోషకాలుంటాయి? ఇవి తీసుకోవటం వల్ల మన శరీరానికి ఎటువంటి ప్రయోజనాలుంటాయి అన్నది ఈ వీడియోలో తెలుసుకోండి. ఇలాంటి మరెంతో హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈ ఆల్బక్రా పళ్ళని ఇంగ్లీష్‌లో ప్లమ్ అని అంటారు. ఈ ఆల్బక్రా పళ్ళలో ఎలాంటి పోషకాలుంటాయంటే, సుమారుగా ఒక 100 గ్రాముల ఆల్బక్రా గనక మనం తీసుకుంటే, ఇందులో 80-85% వరకు నీరు అనేది ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ 10 గ్రాముల పాటు ఉంటుంది. ఈ 100 గ్రాముల ఆల్బక్రాని గనక మనం తీసుకుంటే, సుమారుగా 40 క్యాలరీస్ శక్తి వరకు వస్తుంది. వీటిలో 2 గ్రాముల వరకు పీచు పదార్థం అన్నది శరీరానికి లభిస్తుంది. ఈ ఆల్బక్రా పళ్ళలో ముఖ్యంగా కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం లాంటివి కూడా శరీరానికి అందుతాయి. వీటిలో నీరు అనేది అధిక శాతంగా ఉండడం వల్ల అండ్ క్యాలరీస్ కూడా తక్కువగా శరీరానికి లభిస్తాయి కాబట్టి షుగర్ పేషెంట్స్ కానీ, లేదా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కానీ, లేదా గుండె సమస్యలతో బాధపడుతున్న వారు కానీ ఈ పండుని తీసుకుంటే చాలా మంచిది. ఈ ఆల్బక్రా పళ్ళు తీసుకోవటం వల్ల శరీరానికి ఎలాంటి ఉపయోగాలుంటాయి అంటే, ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆల్బక్రా పళ్ళల్లో సార్బిటల్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఈ సార్బిటల్ అనేది కేవలం ఆల్బక్రా పళ్ళల్లోనే లభిస్తుంది. ఈ సార్బిటల్ వల్ల మన శరీరానికి ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అంటే, కాలేయం యొక్క పనితీరుని చాలా మెరుగుపరుస్తుంది. కాబట్టే జాండీస్ వచ్చినప్పుడు ఇచ్చే టాబ్లెట్స్‌లో కూడా ఈ సార్బిటల్ అనే కాంపౌండ్‌ని ఇస్తా ఉంటారు. ఇది న్యాచురల్‌గానే ఆల్బక్రా పళ్ళల్లో మాత్రమే అవైలబుల్‌గా ఉంటుంది. కాబట్టి ఈ ఆల్బక్రా పళ్ళు మీకు సీజన్‌లో దొరికినప్పుడు తప్పకుండా మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. ఈ ఆల్బక్రా పళ్ళల్లో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. అంటే ఎల్‌డిఎల్ లెవెల్స్ ఏదైతే ఉంటాయో వాటిని తగ్గించడానికి ఇది చాలా సహాయపడుతుంది. దీనివల్ల గుండె కండరాలకి సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్‌లో గడ్డలు కట్టకుండా సహాయపడుతుంది. కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఇది సహాయం చేస్తుంది. అంతేకాకుండా మెదడుకి రక్త సరఫరా చేసే రక్తనాళాల్లో కూడా ఎటువంటి క్లాట్స్ అనేది ఫార్మ్ అవ్వకుండా ఇది సహాయం చేస్తుంది. కాబట్టి పక్షవాతం అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఇది సహాయం చేస్తుంది. దీనిలో పీచు పదార్థం అన్నది ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ ప్రక్రియ వేగవంతమవుతుంది. అలానే జీర్ణ ప్రక్రియకి కావాల్సిన రసాయనాలు మన శరీరంలో ఉత్పత్తి అవ్వడానికి కూడా ఈ పీచు పదార్థం అన్నది సహాయపడుతుంది. కాబట్టి జీర్ణ ప్రక్రియ అనేది చాలా లయబద్ధంగా జరుగుతుంది. సో, కాన్‌స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్న వారు మీ జీర్ణ ప్రక్రియని సులువు చేసుకోవడానికి ఈ ఫ్రూట్‌ని తప్పనిసరిగా మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. పైల్స్ లాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫ్రూట్‌ని తినడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ అన్నది రాకుండా ఇది సహాయం చేస్తుంది. ఈ ఆల్బక్రా పళ్ళలో నీరు శాతం అధికంగా ఉంటుంది అండ్ క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా బాడీకి లభిస్తాయి. కాబట్టి డయాబెటిస్ పేషెంట్స్ అంటే షుగర్ పేషెంట్స్ ఈ ఫ్రూట్‌ని తప్పకుండా తినొచ్చు. ఈ పండు తీసుకోవటం వల్ల రక్తంలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ అధికంగా పెరగవు. బీపీ ఉన్నవారికి ఈ పండులో అధికంగా పొటాషియం అనేది అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి ఇది తీసుకోవటం వల్ల రక్తపోటుని నియంత్రించడానికి ఇది సహాయపడుతుంది. సో, పక్షవాతం లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఇది సహాయం చేస్తుంది. స్థూలకాయంతో బాధపడుతున్న వారికి అంటే ఎక్కువ బరువుతో బాధపడుతున్న వారికి కూడా ఈ పండుని వాళ్ళ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వడానికి ఇది సహాయపడుతుంది. ఈ ఆల్బక్రా పళ్ళతో ఇంకో ముఖ్య ఉపయోగం ఏంటి అంటే, దీంట్లో కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అన్నది అధికంగా ఉంటుంది. కాబట్టి ఎముకలు బలహీనంగా ఉన్న వాళ్ళకి ఇది చాలా సహాయం చేస్తుంది. బోన్ డెన్సిటీని పెంచడంలో ఇది సహాయం చేస్తుంది. కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు లేదా ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ ఆల్బక్రా పళ్ళని ఎక్కువగా తీసుకుంటా ఉంటే శరీరానికి కావాల్సిన కాల్షియం అన్నది అందుతుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గడానికి ఈ ఆల్బక్రా పళ్ళు సహాయం చేస్తాయి. చిన్న పిల్లలు కూడా సరిగ్గా ఎదగడానికి ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పళ్ళను ఇస్తే ఎముకలు అన్నవి పుష్టిగా తయారవుతాయి. ఓల్డ్ ఏజ్ వారికి అంటే వృద్ధులకి ఎముకలు అన్నవి చాలా డెలికేట్‌గా ఉంటాయి. కాబట్టి చిన్న దెబ్బ తగిలినా కూడా ఈ ఫ్రాక్చర్స్ అనేవి ఎక్కువగా జరుగుతా ఉంటాయి. అలా కాకుండా వాళ్ళ యొక్క ఎముక శక్తిని పెంచుకోవడానికి దీంట్లో కాల్షియం ఎక్కువగా అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి ఈ పండ్లు తీసుకుంటే ఎముకలు అన్నవి దృఢంగా తయారవుతాయి. ప్రెగ్నెంట్‌గా ఉన్నవారు కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి కాబట్టి ఈ ఫ్రూట్‌ని తప్పకుండా తీసుకోవచ్చు. లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లులు కూడా ఇందులో పోషకాలు, కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ ఫ్రూట్‌ని మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోండి.
కాబట్టి ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ ఆల్బక్రా పళ్ళని కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఆల్బక్రా పళ్ళలో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు లేదా అనేక రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి మన శరీరం ఫైట్ చేయడానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి ఈ ఆల్బక్రా పళ్ళలో అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఈ వర్షాకాలంలో దొరికే ఆల్బక్రా పళ్ళని తప్పకుండా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. సో తెలుసుకున్నారు కదా ఆల్బక్రా పళ్ళల్లో ఉన్న పోషకాలు అండ్ వీటి వల్ల మన శరీరానికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అని. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.